పరకామణి చోరీ కేసులో టీటీడీపై హైకోర్టు సీరియస్ అయింది. సీజ్ చేసిన రికార్డులు హైకోర్టుకు పోలీసులు అందజేసినా కౌంటర్ దాఖలు చేయలేదని టీటీడీపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంత సమయం కావాలని ప్రశ్నించారు. టీటీడీ ఈవో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి సమాచారం లేకపోవడం వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని టీటీడీ తరపు న్యాయవాది తెలిపారు. సివిఎస్ఓ సెలవులో ఉన్నారని చెప్పారు. వచ్చే వారంలో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని చెప్పింది. లేని పక్షంలో 20,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు టీటీడీకి సమయం ఇస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.